ప్రతాప్ సైన్స్ టాక్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా రక్త మార్పిడి అనేది ఏ సంవత్సరంలో జరిగింది, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం విలియం హార్వే గురించి తెలుసుకోవాలి. ఇతను ఇంగ్లాండ్కి చెందిన వైద్యుడు. ఇతను 1578వ సంవత్సరంలో జన్మించినాడు. ఇతను 1628వ సంవత్సరంలో మానవ శరీరంలో జరిగే ఒక బ్లడ్ సర్క్యులేషన్ గురించి కనుగొన్నాడు. 1665లో రిచర్డ్ లోయర్ ఒక కుక్క రక్తాన్ని మరొక కుక్కకి ఎక్కించడం ద్వారా ఆ కుక్క ప్రాణాన్ని కాపాడినాడు. 1667లో మొదటిసారి మానవుడికి గొర్రె రక్తాన్ని బ్లడ్ వెజిల్ ద్వారా ఎక్కించారు. ఆ వ్యక్తి 2 సార్లు రక్త మార్పిడి చేసుకున్న తర్వాత రెండోసారి మరణించాడు. అయితే 1668లో పోప్ రక్తం మీద జరిగే పరిశోధనల మీద నిషేధం విధించాడు. 1818లో జేమ్స్ బ్లుండెల్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి రక్తం ఎక్కించడంలో ఒక వ్యక్తి జీవితాన్ని రక్షించి విజయం సాధించాడు. షాకింగ్ విషయం ఏంటి అంటే 1818లో ఇంకా బ్లడ్ గ్రూప్స్ని కనుగొనలేదు. 1875లో ఒక మనిషి రక్తాన్ని మరొక మనిషికి సైంటిఫిక్ పద్ధతి లేకుండా ఎక్కించడం కరెక్ట్ కాదని కార్ల్ ల్యాండ్ స్టైనర్ చెప్పిండు. 1901లో కార్ల్ ల్యాండ్ స్టైనర్ యొక్క ప్రయోగం మానవ రక్తంలోని ఏబిఓ గ్రూప్లని వెల్లడించాడు. ఈ గొప్ప పరిశోధనకి కార్ల్ ల్యాండ్ స్టైనర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1914, 1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అంటే రక్త మార్పిడులు జరిగినాయి. ఒక శుభ్రం చేసిన మరియు వేడి నీటిలో మరగబెట్టి స్టెరైల్ చేసిన పాల సీసాలో రక్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. 1937లో ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ హాస్పిటల్ని అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేశారు. 1939లో భారతదేశపు మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ని కలకత్తాలో స్థాపించారు. 1986లో రక్త సేకరణ, నిల్వ మరియు మార్పిడి కోసం పాలిథిన్ సంచుల వాడకాన్ని చట్టబద్ధం చేశారు. 2004వ సంవత్సరంలో జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని WHO సూచించింది. ఆస్ట్రేలియాకి చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్ స్టైనర్ జూన్ 14న 1868లో జన్మించిండు. ఇతను మొట్టమొదటిసారిగా బ్లడ్ని గ్రూప్స్గా 1901లో వర్గీకరణ చేశాడు. అయితే రక్తం ఇవ్వడానికి ఎవరు అర్హులు? 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉండి కనీసం 50 కిలోల పై బరువు ఉండాలి. అయితే రక్తదానంలో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే రక్తదానం చేస్తే బలహీన పడతారు. ఇది వట్టి మూఢనమ్మకమే. రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత, నీరసం రాదు. ఎప్పటిలాగానే ఆరోగ్యంగా ఉంటారు. రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది. రక్తదానం చేసే సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చినప్పుడు మాత్రమే ఒక చిన్న నొప్పి మాత్రం కలుగుతుంది. ఇంకో పెద్ద మూఢనమ్మకం ఏంటి అంటే రక్తదానం వల్ల ఎయిడ్స్ వస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి రక్తదానం పూర్తి సైంటిఫిక్ గా సురక్షితమైన మెథడ్స్ ద్వారా ఎలాంటి వ్యాధి క్రిములు సోకే అవకాశం లేని విధంగా జరుగుతుంది.